అత్తమ్మ అన్నీ రాసేసాను, ఏవెన్ని కిలోలో చెప్తే ఆయన అడిగి డబ్బులు తీసుకుంటా. ఈ 2 కిలోలు తీసుకో, ఇవి 5 కిలోలు తీసుకో. సరే అత్తమ్మ. ఏవండి ఇదిగోండి లిస్ట్, ఒక 50,000 ఇస్తే తెచ్చేసుకుంటానండి. సరుకులకి 50,000? సరుకుల లిస్టు కేజీల్లో బాగానే రాసావు గానీ యువతల పక్కన సరుకులు రాయాల్సింది చీరలు రాసావేంటి? ఇస్త్రీ పొద్దును సరుకుల లిస్టు కలిపి రాసేసావా? కాదండి, ఆషాఢం కదా, కొనుక్కునే చీరల లిస్టు. ఓ, ఇప్పుడు చీరలు కూడా కిలోల్లో అమ్మడం మొదలెట్టారు కదా. ఆషాఢం కదా, పట్టు చీరలు 5 కిలోలు, ఫ్యాన్సీ చీరలు 5 కిలోలు, కాటన్ చీర ఇప్పుడు కాటన్ చీరలు అంటే డైలీ వేర్ సారీస్ 5 కేజీలు. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, మరి పట్టు చీరలు కావాలి కదండి. ఫ్యాన్సీ చీరలు ఏమో ఎప్పుడైనా సాయంత్రం పూట బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి. వాతావరణం వర్షంగా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఊపిరిస్తుందండి, అందుకే కాటన్ చీరలు. ఇంకా క్యాజువల్ శారీస్ అంటే మీకు తెలిసిందేగా, డైలీ కట్టుకోవడానికి. ఎక్స్ట్రా ఏం రాసామని? చాలా అమ్మా. ఇప్పుడేమో ఆషాఢం అండి, కిలోల్లో చీరలు అండి అంటది. వచ్చే నెలేమో ఏమండి శ్రావణం అండి, కేజీ వెండి కొనుక్కుంటా అండి, 1 కేజీ బంగారం కొనుక్కుంటా అండి అంటది. సంవత్సరం మొత్తం సంపాదించిందంతా దాని సంగతి అప్పుడు చూసుకుందాంలేండి. మా ఆయన భలే కనిపెట్టేశాడు.